హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఒక భాగమైనటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సంస్థ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మనం ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ అండి ఇది. ఈ వెబ్సైట్లోకి మీరు ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇలా కిందకి స్క్రోల్ చేశాక మనం చెక్ చేసుకుంటే ఇక్కడ 5 పొజిషన్స్కి ఒకే రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో ఈ 5 పొజిషన్స్లో 4 పొజిషన్స్కి మనకి ఎక్స్పీరియన్స్ అన్నది అవసరం అండి. ఓకేనా, రిమైనింగ్ చెక్ చేసుకుంటే ఈ టెక్నీషియన్ క్యాడర్ ఏదైతే ఉందో టెక్నీషియన్ క్యాడర్ దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈరోజు మనం టెక్నీషియన్ క్యాడర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ సైట్లో ఇలా ఎంటర్ అయిన తర్వాత టెక్నీషియన్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి. ఈ నోటిఫికేషన్లో మనం చెక్ చేస్తే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ అనేది ఒక టెలికామ్ R&D రీసెర్చ్ సెంటర్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక రీసెర్చ్ సెంటర్లో ఒక భాగం అండి. R&D ఆర్గనైజేషన్కి సంబంధించింది ఇది డెవలప్మెంట్. ఈ సంస్థలో ఏం చేస్తారంటే టెలికామ్ టెక్నాలజీస్ని డెవలప్మెంట్ రీసెర్చ్ అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ సంస్థ నుండి సిడాట్ సంస్థ నుంచి మనకి టెక్నీషియన్ అనే పొజిషన్కి రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇందులో చెక్ చేసుకుంటే ఇప్పుడు నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూస్తే టెక్నీషియన్ అండి. మనకి పే లెవెల్ చూసుకుంటే ఇది 7th CPC కింద వస్తుందండి. లెవెల్ 4లో 7th CPCలో ఉంటుంది. బేసిక్ పే అన్నది 25,500 అండి. 81,100 వరకు ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. మీకు అప్రాక్సిమేట్లీ మంత్ శాలరీ 55,000 వరకు వస్తుందండి. సో 55,000 వరకు వస్తుంది అనమాట. 55,000 వరకు వస్తుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే 29 పొజిషన్స్ ఉన్నాయండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఢిల్లీ, బెంగళూరు అండి. ఎందుకంటే ఈ సిడాట్ సంస్థకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. ఇది ఢిల్లీలో ఇంకా కొన్ని లొకేషన్స్లో ఈ సంస్థకు సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్లో ఎక్కడైనా మనకి పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఢిల్లీ అండ్ బెంగళూరు నెంబర్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఓకే, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ విత్ మినిమం 60% ఆఫ్ డిప్లొమా అండి. డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి 60% మార్క్స్తో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా అందరూ అప్లై చేసుకోవడానికి అవ్వదు. మెకానికల్, IT అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ కేటగిరీస్ బ్రాంచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవుతుంది, డిప్లొమా హోల్డర్స్. అండ్ వాళ్ళే కాకుండా BE బీటెక్ వాళ్ళు కూడా సేమ్ 60% మార్క్స్తో ఉన్నటువంటి ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు కూడా మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ బ్రాంచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలండి. ఏజ్ 25 years ఉండాలి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ టైంకి మీ ఏజ్ మ్యాక్సిమం 25 years ఉండాలన్నమాట. ఓకేనా. ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసుకుంటే మనకి ఆన్లైన్ అన్నది 26/3/2025 అండి. ఆల్రెడీ March 26నే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయి దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్. అంటే ఈ డేట్ నుంచి మనకి 30 days టైం ఉందండి. ఈలోగా మనం అప్లై చేసుకోవాలండి. త్వరగా అప్లై చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ చూసుకుంటే విల్ బీ కమ్యూనికేటెడ్. అది మనకి సిడాట్ వెబ్సైట్లో కమ్యూనికేట్ చేస్తారండి. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం వ్యాలిడ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు మనకి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయినంత వరకు అవే నెంబర్స్ అదే మెయిల్ IDని మనం చెక్ చేసుకుంటూ ఉంటే అందులో మనకి రెగ్యులర్గా అప్డేట్ అన్నది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వాడు నోటిఫికేషన్ అదే మనకి కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తాడో ఆ టైంలో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మనం ఆ రెండు మాత్రం కన్ఫామ్గా మనం యాక్టివ్గా ఉన్నవి అప్లోడ్ చేయాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అన్నది విల్ బీ గివెన్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నార్మ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నార్మ్స్ అంటే SC STకి మీకు 5 years ఉంటుంది, OBCకి 3 years ఉంటుందండి. 5 years ఫర్ SC ST అండి. ఓకే, SC STకి 5 years,
ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మాత్రం 59.9 ఉంటే 9 అని మాత్రం ఎంటర్ చేయాలండి. దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 60% అని ఎంటర్ చేస్తే మాత్రం ఆ క్యాండిడేట్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఇది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం చెక్ చేసుకోవాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్, ఈ రెండింటి మీద మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. రిటన్ టెస్ట్ డీటెయిల్స్లోకి చెక్ చేసుకుందాం. పేపర్ అనేది 100 మార్క్స్ డ్యూరేషన్ ఉంటుందండి. 100 మార్క్స్ డ్యూరేషన్ 90 మినిట్స్ అండి. ఓకేనా. పేపర్ 100 మార్క్స్ 90 మినిట్స్ టైం ఇస్తారు మనకి. ఈ సిలబస్ అన్నది ఎనాక్సర్ 1లో ఇచ్చారు. మనం అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఈ ఫైనల్ మెరిట్ అనేది ఓన్లీ రిటన్ టెస్ట్ మార్క్స్ మీద మాత్రమే మీకు డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఫైనల్ రిజల్ట్ అనేది మీకు ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్కి మాత్రమే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అది ఫైనల్ గెయిన్కి కాదు. ఓకే. క్వశ్చన్ పేపర్ అంతా ఆబ్జెక్టివ్లోనే ఉంటుందండి. ఓకేనా. ఈ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ డేట్స్ అనేవి మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈమెయిల్ మెన్షన్ ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్లో ఈమెయిల్ ఇస్తామో ఆ ఈమెయిల్కి మాత్రమే మనకి వాళ్ళు కాల్ చేస్తారండి, ఆ ఈమెయిల్ ద్వారా మాత్రమే. నెక్స్ట్ హౌ టు అప్లై, ఇది ఇంపార్టెంట్. హౌ టు అప్లై అన్నది చూసుకుంటే ఇది సైట్ అండి, www.c.in. ఓకేనా. www.c.in అనే వెబ్సైట్లోకి మనం కానీ ఎంటర్ అయితే ఈ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. మనం చెక్ చేసుకొని మన క్యాండిడేట్స్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్తో ఆ సైట్లో ఆన్లైన్ అప్లికేషన్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, ఆ రెండు ఏవి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఈ రెండు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయినంత వరకు మాత్రం మనం యాక్టివ్గానే ఉంచుకోవాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ప్రిఫర్డ్ లొకేషన్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, ముంబై అండ్ కోల్కతా, ఈ 5 సెంటర్స్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. సో మనకు దగ్గరగా ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్కి మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అన్నీ అప్లై చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసి ప్రింట్అవుట్ అనేది తీసుకొని మనం మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి రికార్డ్స్ కోసం. ఓకేనా. ఎటువంటి హార్డ్ కాపీని మనం వాళ్ళకి సెండ్ చేయాల్సిన అవసరం లేదు C.dot సంస్థకి, ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే. ఓకే. ఇది క్లియర్గా ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ నోట్స్ అన్నది ఇచ్చాడండి. అదేంటంటే రిటర్న్ టెస్ట్ కాల్ లెటర్స్ అదర్ కరస్పాండెన్సెస్ మీకు అన్నీ త్రూ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ లేదంటే ఆన్లైన్ ద్వారానే మాత్రం వస్తాయి. హార్డ్ కాపీస్ మాత్రం మీకు మీ అడ్రస్కి రావడం అన్నది జరగదు. అది మనం ఎప్పటికప్పుడే మనం C.dot సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం కానీ లేదంటే మన మెయిల్ని చెక్ చేసుకోవడం కానీ రోజు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. అండ్ మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నో ట్రావెలింగ్ అలవెన్సెస్, అది క్లియర్గా చెప్పాడండి. ఇదిగోండి, నో ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడం అనమాట. ఎగ్జామ్కి వెళ్ళినా, రిటర్న్ టెస్ట్కి వెళ్ళినా, స్కిల్ టెస్ట్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా షల్ బి పెయిడ్ టు ద నో ట్రావెలింగ్ అలవెన్స్ షల్ బి పెయిడ్ టు ద క్యాండిడేట్స్ ఫర్ రైటింగ్, మన ఓన్ ఖర్చులతోనే మనం వెళ్ళి రావాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి సిలబస్, ఈ ఏవైతే పొజిషన్ ఉందో టెక్నీషియన్ పొజిషన్ ఉందో ఈ టెక్నీషియన్ పొజిషన్కి మనకి ఎగ్జామ్కి ఉండే సిలబస్ ఏముంటుంది అన్నది ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడండి. ఈ సిలబస్ చూసుకుంటే మెకానికల్ స్ట్రీమ్కి అంటే ఎగ్జామ్ 2 పార్ట్స్లో ఉంటుందండి. పార్ట్ 1 అంతా మీకు టెక్నికల్ ఉంటుంది, పార్ట్ 2 మాత్రం జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. పార్ట్ 1 అంతా టెక్నికల్ ఉంటుంది అనమాట. ఓకేనా. మెకానికల్ స్ట్రీమ్ చూసుకుంటే ఇవన్నీ మెకానికల్ సంబంధించినటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఇస్తున్నాడండి. ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకోండి, ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇందులోని ప్రతిదీ వర్క్షాప్ టెక్నాలజీ అని, ఇంజనీరింగ్ అని, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఇలా మెకానికల్ స్ట్రీమ్కి మెకానికల్ సంబంధించిన టెక్నికల్ దాని మీద ఇస్తాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్కి అంతా పార్ట్ 1 కూడా టెక్నికల్లో ఉంటుందండి. ఇది బేసిస్ ఆఫ్ నెట్వర్కింగ్ డివైజెస్ అండ్ మదర్ బోర్డ్, CPU, మెమరీస్కి సంబంధించి, యూపీఎస్ బ్యాటరీస్, బేసిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ మైక్రో ప్రాసెసర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. పార్ట్ 2లో వీళ్ళకి కూడా సేమ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. అలాగే ఐటీకి సంబంధించినటువంటి ఇదంతా ఐటీకి సంబంధించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో టెక్నికల్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రం ఇస్తాడు. పార్ట్ 2లో కూడా వీళ్ళకి కూడా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. ఓకేనా. క్యాండిడేట్స్ అన్నది మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఈ గ్రూప్ లొకేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి.
ఏ లొకేషన్లో అయినా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, దానికోసం అనేసి అది ఇచ్చాడండి. అండ్ మీకు ఈ వర్కింగ్ గ్రూప్ ఎలా ఉంటుందంటే ఇందులో డాక్యుమెంటేషన్ గ్రూప్ అని, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజింగ్ గ్రూప్ అని, స్టోర్స్ గ్రూప్ అని, క్యాడ్ గ్రూప్ అని, అండ్ పైలట్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీఓటీ గ్రూప్ అని, ఫోర్గయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్ అండ్ ఆటోమేటేషన్ అని, టెక్నికల్ సర్వీస్ గ్రూప్. ఇలాగా 7 బ్రాంచెస్ కింద డ్యూటీస్ అనేవి ఉంటాయండి. ఇందులో ఎందులో అయినా సరే మనం వర్క్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట వాళ్ళు మనం సెలెక్ట్ చేసిన తర్వాత. సో ఇది అండి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియోని ఫైనల్ వరకు చూసారు కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.